ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. తీర ప్రాంతాలను, ఫస్ట్ క్వశ్చన్, తీర ప్రాంతాలను ప్లాస్టిక్ మరియు చెత్త లేకుండా ఉంచడానికి కింది వాటిలో ఏ రాష్ట్రం శుచిత్స తీరం ప్రాజెక్ట్ను ప్రారంభించారు? వెరీ ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ను ప్రారంభించింది ఏ రాష్ట్రం అనేది ఆన్సర్ ఆప్షన్ బి. శుచిత్స తీరం ప్రాజెక్ట్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందంటే కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, దేశవ్యాప్తంగా సాంస్కృతిక గొప్పతనాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఏ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు? దేశవ్యాప్తంగా సాంస్కృతిక గొప్పతనాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఏ ప్రాజెక్టును ఏర్పాటు చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ. మేరా గాల్ మేరీ ధరోహర్ ప్రాజెక్ట్. వెరీ ఇంపార్టెంట్. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా గ్రామాలలో పొందుపరిచిన సాంస్కృతిక గొప్పతనాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర సాంస్కృతిక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు మేరా గావ్ మేరీ ధరోహర్ పేరుతో ఒక వినూత్న ప్రాజెక్ట్ని ప్రకటించారు. ఇది భారతదేశ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం. భారతదేశ సాంస్కృతిక రాజధాని ఏది అంటే కలకత్తా అని పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి. విష్ణుదేవ్ సాయి. ఛత్తీస్గఢ్ నూతన ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి గారు ఇటీవల నూతన ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ 35 స్థానాలు పొందింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 35 స్థానాలు, 90 బీజేపీ వచ్చి 54 స్థానాలు, మొత్తం ఉండేది 90 స్థానాలంట. ఈ 90 స్థానాల్లో బీజేపీ 54, కాంగ్రెస్ వచ్చి 35. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో జనాభా వైద్యుల నిష్పత్తి ఎంత ఉందని కేంద్రం వెల్లడించింది? వెరీ ఇంపార్టెంట్. దేశంలో జనాభా వైద్యుల నిష్పత్తి ఎంత ఉందని కేంద్రం వెల్లడించింది? ఆన్సర్ 834:1. 834 పేషెంట్లకి ఒక డాక్టర్ ఉందని కేంద్రం వెల్లడించింది. అలాగే మెడికల్ కాలేజీలు కూడా 82% పెరిగాయని ఎవరు దీన్ని వెల్లడించడం జరిగిందంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంబంధించిన శాఖ ఇక్కడ కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఎవరంటే ప్రవీణ్ పవార్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి. డిసెంబర్ 1వ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు? డిసెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం డిసెంబర్ 1ని ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే 2023 థీమ్ ఏమిటి? 2023 థీమ్ ఏమిటి అంటే ఖచ్చితంగా థీమ్ తెలిసి పెట్టుకోవాలి. ప్రతి ఒక్కదానికి ఒక థీమ్ ఉంటుంది. ఏదో ఒకటి అడగొచ్చు, మీరు తెలిసి పెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. లెట్ కమ్యూనిటీస్ లెడ్. లెట్ కమ్యూనిటీస్ లెడ్. డిసెంబర్ 1, 2023 థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి చంద్రుడిపై తొలిసారిగా వ్యోమగాముల్ని దించుతామని ఇస్రో చైర్మన్ వెల్లడించారు? ఏ సంవత్సరం నాటికి చంద్రుడిపై తొలిసారిగా వ్యోమగాముల్ని దించుతామని ఇస్రో చైర్మన్ వెల్లడించారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి. 2040వ సంవత్సరంలో లోపల వ్యోమగాముల్ని దించుతామని ఇస్రో చైర్మన్ వెల్లడించడం జరిగింది. ఇస్రో చైర్మన్ ఎవరు తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ మీకు, ఇస్రో చైర్మన్ ఎవరు? లాస్ట్ వీడియోస్లో నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాను. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసుంటుంది. చెప్పండి ఇస్రో చైర్మన్ ఎవరు అని కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అదేవిధంగా రోదసీ యాత్రల కోసం 3 వ్యోమగామి అభ్యర్థులను ఇప్పటికే ఎంపిక చేశారంట. వీరంతా వైమానిక దళానికి చెందిన టెస్ట్ పైలట్లని ఇస్రో చైర్మన్ వివరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
ఇటీవల అవిశ్వాస పరీక్షలో ఓడిన పోలాండ్ ప్రధాని ఎవరు? అవిశ్వాస పరీక్షలో ఓడిన పోలాండ్ ప్రధాని, అవిశ్వాస పరీక్షలో ఓడిన పోలాండ్ ప్రధాని ఓడిపోయి ప్రభుత్వాన్ని కోల్పోయాడు. ఆన్సర్ వచ్చి మొరావెస్కీ. ఏ పార్టీకి చెందిన వారంటే నేషనల్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఆయన. 8 ఏళ్ళు వరుసగా సర్వీస్లో ఉన్నారు. అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని కోల్పోవడం జరిగింది మొరావెస్కీ. నెక్స్ట్ క్వశ్చన్, మిస్ ఇండియా యూఎస్ఏగా రిజుల్ మైనీ నిలిచారు. మిస్ ఇండియా యూఎస్ఏగా ఎవరు నిలిచారు? ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ రిజుల్ మైనీ నిలిచారు. మిస్ ఇండియా యూఎస్ఏగా రిజుల్ మైనీ నిలిచారు. న్యూజెర్సీ ఆదివారం నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు అందాల కిరీటం దక్కింది. ఎవరికి? రిజుల్ మైనీకి. భారత సంతతికి చెందిన 24 ఏండ్ల మైనీ మిషిగన్ వర్సిటీ మెడికల్ విద్యార్థిని. అదేవిధంగా వర్జీనియాకు చెందిన గ్రీష్మా భట్ 2వ స్థానంలో, నార్త్ కరోనాకు చెందిన ఇషితా పాయిరార్ 3వ స్థానంలో నిలిచారు. ఫస్ట్ ప్లేస్ రిజుల్ మైనీది, సెకండ్ వచ్చి గ్రీష్మా భట్, 3వది వచ్చి ఇషితా పాయి. ఈ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏలో 3 విభాగాల్లో నిర్వహించడం జరిగింది. పోటీలకు 25 రాష్ట్రాల నుంచి 57 మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలపడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కోస్ట్ గార్డ్కి చెందిన ఏ నౌక ఇటీవల ఉపసంహరించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ సంగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జైళ్ళ పేరును కరెక్షన్ హోమ్గా మార్చారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి జైళ్ళ పేరును కరెక్షన్ హోమ్గా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జైళ్ళ పేరును కరెక్షన్ హోమ్గా మార్చడం జరిగింది. అలాగే నేను ఈరోజు ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ఖచ్చితంగా ఈ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుస్తుంది. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. అలాగే ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కనీసం ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది. మమ్మల్ని ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.